హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ అండి. దీన్ని మీరు బయట రెస్టారెంట్స్లో కానీ కేఎఫ్సి ఇలా ఎక్కడో ఒక చోట అందరూ తినే ఉంటారు. కానీ అదే చికెన్ పాప్కార్న్ని ఇప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్నపిల్లలు సైతం చేసే అంత ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. సో లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. చికెన్ పాప్కార్న్ కోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. పీసెస్ ఈ సైజులో ఉంటేనే పాప్కార్న్ కరెక్ట్ సైజులో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ముందుగా 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఓరిగానో ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే అరచెక్క నిమ్మరసం వేసి ఈ స్పైసెస్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసి మరోసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి ఈ పిండిని పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1 ఎగ్ని డైరెక్ట్గా అలానే వేయకుండా ఇలా బీట్ చేసి వేసుకుంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ ఎగ్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా ప్రతి చికెన్ పీస్కి మనం వేసిన స్పైసెస్ అన్నీ కరెక్ట్గా కోట్ అవ్వాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో వేయడం మర్చిపోయానండి, సో ఇక్కడ వేస్తున్నాను. మీరు స్పైసెస్ వేస్తున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయండి. చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు వేరే బౌల్లో 5 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఇది కూడా లైట్గా నానిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ నుండి ఒక్కో పీస్ తీసుకొని ఈ కార్న్ఫ్లోర్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకొని మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా కార్న్ఫ్లోర్తో కోట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను చికెన్ పీసెస్ అన్నిటినీ ఇలా కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని నెమ్మదిగా ఈ ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేయాలి. 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా కలుపుతూ చికెన్ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పాప్కార్న్ చేసేటప్పుడు ఫ్లేమ్ని ఎక్కువ తక్కువ మార్చకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే చికెన్ పీస్ కంప్లీట్గా ఉడుకుతుంది. ఇక్కడ చూశారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి వీటిని టిష్యూ వేసిన బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా చికెన్ పీసెస్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాబోయే ప్రతి రెసిపీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. చూశారు కదా, చికెన్ పాప్కార్న్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కానీ దీనికి మరికొంచెం ఫ్లేవర్ అలాగే స్పైసీని యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన చికెన్ పాప్కార్న్ని వేరే బౌల్లోకి తీసుకొని చిటికెడు గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలిపారంటే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ ఇంత సింపులా అనిపించింది కదా? అంతేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పాప్కార్న్ని ఇలాగే చిటికెలో మీరు కూడా చేసేయచ్చు. ఈ వేడి వేడి చికెన్ పాప్కార్న్ని ఎక్స్ట్రా సాస్ కానీ అలానే మీకు నచ్చితే ఆనియన్స్ అండ్ లెమన్స్తో సర్వ్ చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు. అందుకే ఈ సింపుల్ చికెన్ పాప్కార్న్ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం
ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.